నమస్తే వెల్కమ్ టు సంతోషం టీవీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ విజయనగరం జిల్లా నుంచి 8 లక్షల మంది వలస బాట దానికి ఆ 3 కుటుంబాలే అంటున్న గేదెల శ్రీనిబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుంది గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ నా కోసం 30 రోజులు కష్టపడండి మీకోసం 5 ఏళ్లు నేను కష్టపడతా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయనగరం జిల్లా బొబ్బిలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 16వ వార్డు నెయ్యిల వీధిలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బేబీ నాయన నెయ్యిల వీధిలో కొలువైయున్న శ్రీ మజ్జి గౌరమ్మ ఆశీస్సులతో ప్రచారాన్ని మొదలుపెట్టారు. కార్యకర్తలు శ్రీ బేబీ నాయనను గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తదనంతరం బేబీ నాయన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో బీజేపీ నాయకులతో పాటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గీరడ అప్పుల స్వామి, వార్డు ఇన్ఛార్జీలు, పట్టణ అధ్యక్షులు శరత్ బాబు, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం ముందుకు వచ్చింది అమ్మా అనిల్ కొద్దిగా ఒంట్లో పోలేదు
విజయనగరం జిల్లా నుంచి 8 లక్షల మంది వలస బాట పట్టారు. దానికి ఆ 3 కుటుంబాలే అంటున్న గేదెల శ్రీనుబాబు. ఈ రోజు ఉదయం 10 గంటలకు అల్సస్ CEO గేదెల శ్రీనుబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో శ్రీనుబాబు మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరం నుంచి 30 లక్షల మంది ఉత్తరాంధ్ర నుంచి ప్రదేశాలకు వలసలు వెళ్లిపోయారు. దీనికి కారణం ఇక్కడ రాజకీయాలు. ఇక్కడకు వలస రాజకీయ నాయకులు వచ్చి సరైన ఉపాధి కల్పించకపోవడం వలన ఇక్కడ ఉన్న ప్రజలు వలస బాట పడుతున్నారు. విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఆర్థికంగా 3 కుటుంబాలు తప్ప ప్రజలకు న్యాయం జరగలేదు. విజయనగరం జిల్లాలో 8 లక్షల మంది వలసలు వెళ్లారు. మేము ప్రతి గ్రామము మండలము వెళ్ళి అక్కడ పరిస్థితులను తెలుసుకొని షూట్ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లు తెలుసుకొని ఏమి చేయాలి అని ఒక ప్రతిపాదన తయారు చేసి ప్రతి మండలంలో 2000 నుంచి 3000 వరకు ఉద్యోగాలు ఇవ్వాలని 7 సంవత్సరం నుంచి యువశక్తి రైతు సదస్సు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేసి ఉపాధి కల్పిస్తే వెనుకబాటుతనం పోతుందని దీనికి మాకు సరైన రాజకీయ ప్లాట్ఫామ్ ఉంటే మంచిదని సందర్భంలో చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నేషనల్ పార్టీ ప్రధానమంత్రి మోడీని కలిశానని ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో మాకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని వేచి చూస్తున్నాం. లేని ఎడల ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలతో కలిసి మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన విజయనగరం జిల్లాలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా గురించి అలాగే మన ఉత్తరాంధ్ర గురించి మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గత 30 సంవత్సరాలలో మన ఉత్తరాంధ్ర నుంచి దాదాపుగా 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వల్ల. దీనికి రాజకీయంగా ముఖ్యమైన కారణం వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకి వలస వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల్ని వలసబాట పట్టిస్తున్నారు. దాంతోపాటు ఒక 3 కుటుంబాలు అయితే ఇక్కడ బాగుపడ్డాయి. కానీ ఆ 3 కుటుంబాల వలన 30 లక్షల మంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. మన విజయనగరం గురించి మాట్లాడుకుంటే విజయనగరం నుంచే దాదాపుగా 8 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఈ వలసలకు కారణం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు. సో దీనికోసమనే గత 6-7 సంవత్సరాలుగా మన ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా మన విజయనగరం మీద చాలా కార్యక్రమాలు చేసాం. యువశక్తి సదస్సులని, రైతు సదస్సులని చాలా కార్యక్రమాలు చేసాం. తద్వారా ప్రజలకు ఏం తెలియజేశామంటే ఎందుకు మనం వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డాం. గత 30-35 సంవత్సరాలుగా మన ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డారు ఈ 3 రాజకీయ ఫ్యామిలీస్ వలన. సో దాన్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళడం కోసం ఒక రాజకీయ వేదిక కావాలి. కాబట్టి మనకు ఏదైనా పొలిటికల్ సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఒక 1 వీక్ లేదంటే 10 డేస్లో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. లేకపోయినా సరే మా వంతు ప్రయత్నం, మన ప్రాంత అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ఉన్న, అలాగే ముఖ్యంగా మన విజయనగరంలో ఉన్న ప్రతి గ్రామం గురించి, ప్రతి గ్రామం యొక్క అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దీని మీదే గత 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అన్ఫార్చునేట్గా మనకి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇంకా దొరకలేదు. కాబట్టి దొరకకపోయినప్పటికీ మన కార్యాచరణని అమలు చేసే విధంగా వచ్చే వారం రోజులు, అలాగే ఎలక్షన్ అయిపోయిన దాకా మన క్యాంపెయిన్ అయితే మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి మన సమస్యల్ని రాజకీయ పార్టీల ముందు పెడతాం. వాళ్ళు కానీ సొల్యూషన్ ఇస్తే వాళ్ళకే మా మద్దతు తెలియజేస్తాం. షూట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలాగా సొల్యూషన్స్ ఇవ్వగలం. అలాగే ప్రతి మండలంలో ఒక 2000 ఉద్యోగాలు కల్పించడం కోసం ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణని ఎవరైతే అమలు చేస్తారో ఆ పొలిటికల్ పార్టీస్కి
మన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఉత్తరాంధ్రలో ఉన్న, ముఖ్యంగా మన విజయనగరంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని వివిధ ప్రెస్ మీట్లు వచ్చే 7 రోజులు హెచ్ఆర్లోనే ఒకరోజు, రేపు హెచ్ఆర్లోని, తర్వాత రాజాంలోని, తర్వాత చీపురుపల్లిలోని, తర్వాత నెల్లిమర్లలోని, అలాగే గజపతి నగరం, బొబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి మనం చేస్తున్న కృషి ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ని రాజకీయ పార్టీలకి మనం ఎలా తీసుకెళ్తాం అనే దాని మీద మేము ఆ పని చేస్తాం. మా పని చేయడానికి లోకల్గా ఉన్న బీసీ సంఘాలందరూ మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీలందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే రోజు రోజుకి మనల్ని మరికొంచెం కిందకి తొక్కేస్తారు. సో ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనీసం ప్రాబ్లమ్స్ని మనం నేషనల్ పార్టీ దృష్టికి, అలాగే స్టేట్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా సపోర్ట్ చేస్తే మన విజయనగరంలో వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాల కల్పనకి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణ అమలుగా పరిస్తే ఎవరైతే ఆ కార్యాచరణ అమలుపరచడానికి ముందుకు వస్తారో, ఏ పొలిటికల్ పార్టీస్ అయితే దీని మీదే గత 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్నా అన్ఫార్చునేట్గా మనకి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇంకా దొరకలేదు. కాబట్టి దొరకకపోయినప్పటికీ మన కార్యాచరణని అమలు చేసే విధంగా వచ్చే వారం రోజులు, అలాగే ఎలక్షన్ అయిపోయిన దాకా మన క్యాంపెయిన్ అయితే మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి మన సమస్యల్ని రాజకీయ పార్టీల ముందు పెడతాం. వాళ్ళు కానీ సొల్యూషన్ ఇస్తే వాళ్ళకే మా మద్దతు తెలియజేస్తాం. గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువని, ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 1800 కోట్లు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్లకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని, ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, దామా సుబ్బారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు మళ్ళీ ఓటు అడిగేటువంటి దానికి వెళ్తా ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలు వెంకటరామయ్య గారు గాజువాక నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఆ రోజు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అదే చెప్తాను నేను చెప్తాం అనుకున్నా ముందు చెప్పేస్తాను. సో ఇవన్నీ కూడా అందుకని లాస్ట్లో నేను చెప్పాను, ఇవన్నీ చెప్పేసి లాస్ట్లో నేను కూడా చెప్పాను. 2000 అంటే ఫస్ట్ నుంచి చెప్పాలి కదా దీని గురించి. 2009లో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రాజకీయ పార్టీ నుంచి వారు ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో 18 మంది శాసనసభ్యులు గెలిస్తే ఆ 18 మందిలో ఆ పార్టీలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి పెద్దలు వెంకటరామయ్య. ఆ రోజు అంత మెజారిటీలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతంకి మంచి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచన చేసి దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో వారికి అతి తక్కువ సమయం వారికి పరిచయం ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు వారికి చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. ఆ 5 ఏళ్ల పాటు దాదాపు 1300 కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టుల రూపంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి కాలేజు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, లేదా అనేక రోడ్డు విస్తరణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, కొన్ని ట్రైన్లు అయితే
దుబార ప్రాంతంలో ఆగేటువంటి పరిస్థితి కూడా లేకపోతే వారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అనేక ట్రైన్లు ఈరోజు దుబారలో అవుతా ఉన్నాయనంటే ఆ రోజు పెద్దలు వెంకటరామయ్య గారు చేసినటువంటి కృషి కూడా మరి ఇన్ని కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు వేదిక మీద నుంచి ఉండి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లాడుతున్నప్పుడు మరి ఇంతమంది కార్యక్రమాలు చేసి ఇన్ని కార్యక్రమాలు మనం నిర్వహించి మరి మనకి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి అడిగినప్పుడు తప్పకుండా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా ఉందని చెప్పి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీసీలందరిలో కూడా వీళ్ళు ప్రత్యేకించి ఏమున్నాయంటే అందులో ప్రత్యేకంగా ఈరోజు 50% ఏమున్నా సరే వాళ్ళందరికీ అనేకమైన నిధులు ఇచ్చి సంక్షేమ ఫలాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈవేళ ఆదుకునే విధంగా ఇవాళ మహిళలకైతే అక్కచెల్లెములకి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా 45 సంవత్సరాలు దాటిన కాపురేషన్లో మొదలై ఆసరాతో మొదలై ఈవేళ చేయుతో మొదలై ఈవేళ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రత్యేకించి ప్రతి అక్కచెల్లెములు కూడా 40 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈవేళ మగవారికి కష్టాన్ని తోడు మహిళకి ఈవేళ అండగా ఉండాలని మరి 4 సంవత్సరాలు 10 నెలల వ్యవధిలో ప్రతి వారి అకౌంట్ లోని 90,000 రూపాయలు వేసింది. అంత కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మనం దేనిలో ఉన్నా సరే ఇవాళ ఏవో కొత్తగా వచ్చి మరి చెప్పి పార్టీలు కోర్టులు వచ్చి మన దగ్గరికి మన దాడి చేయాలని చెప్పని మన ముందుకు వచ్చినాయి. రకరకాలుగా మన తాలూకా మేనిఫెస్టోలు చెప్తున్నాయి. గతంలో చేయలేని వాళ్ళు ఈరోజు మళ్ళీ చేస్తారని మళ్ళీ మన ముందు తీసుకొచ్చి మనం మొదలుపెడుతున్నాయి. అయితే మనం నమ్ముతామా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం గాజువాక చాలా కీలకమైనది. విశాఖ అభివృద్ధిలో గాజువాక అభివృద్ధి అయితే ఇక్కడ పరిశ్రమలు మరి ప్రజల పక్షానికి ఈవేళ ఆ పరిశ్రమలు ఉంటే తప్పనిసరిగా ఈవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల హక్కుగా ఎంతమందో ప్రాణత్యాగంతో వచ్చింది. పెద్దలందరూ మాట్లాడినప్పుడు చెప్పారు. మరి గుడివాడ అప్పన్న గారి దగ్గర నుంచి గురారావు గారి దగ్గర నుంచి ఇక్కడ పెద్దలందరూ నాగిరెడ్డి గారు కానీ మరి అలాగే ఉమ్మరెడ్డి గారు కానీ రామయ్య గారు కానీ మీరందరూ వెంకటరామయ్య గారు కానీ మీరందరూ కూడా మన గత ప్రభుత్వంలో చేసినప్పుడు సర్వీసు ఆ రోజున పార్లమెంట్ అవకాశం ఇంజనీర్ ముగ్గులు ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి మాకైతే హక్కుగా ఉండే ఆ ఫ్యాక్టరీకి ఇంకా మీరు ప్రామాణ్యత పెంచాలి, వాళ్ళకి అవసరమైన ఇవ్వాలి అని చెప్పని అప్పుడే ఎక్కువగా సామర్థ్యాన్ని పెంచి ఉత్పత్తులు పెంచే విధంగా క్యాపిటల్ మైన్స్ కోల్ మైన్స్ ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడడం, దానికి అవసరమైన వాటిని తీసుకొచ్చి మా ప్రాంతానికి ఇవ్వండి. బెస్ట్ స్టీల్ గా ఈవేళ నవరత్నాల్లోని భారతదేశంలోనే గొప్పగా ఉన్న మా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈవేళ మీరందరూ కూడా దాన్ని ఇంకా పెంచేందుకు ఉత్పత్తులు పెంచే విధంగా ఉండాలి, అక్కడ ప్రజలకు ఆసరా ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని గట్టిగా మాట్లాడి తీసుకొచ్చింది. అటువంటి దాన్ని మరి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మరి వారు ఏం చేస్తున్నారు, వారు కాస్త ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనతో 2001లో ప్రపోజల్ తీసుకొచ్చి పెట్టి ఇవాళ చిన్న భిన్నం చేయాలని పరిస్థితి చూస్తున్నారు. దాని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మరి స్థానికంగా ఉన్న అమలు గారికి పెద్దలు గారికి నాగిరెడ్డి గారి గారికి పెద్దలు అందరూ కూడా కార్మిక సోదరులు కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క యూనిట్స్ కానీ ఈవేళ కక్కలు కట్టుకొని పార్టీలకు అతీతంగా మన ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం మరి దానికి ఆమరణ నిరాహార దీక్షలు దాని మీద రాస్తారోకలు ధర్నాలు అన్ని చేసి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి వేరే అసెంబ్లీలోని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి తీర్మానం కూడా చేసి పంపించి ఇది ప్రభుత్వ పరంగా ప్రజలకే ఉండాలి కానీ ప్రజల పక్షాన్ని స్టీల్ ప్లాంట్ ఉండాలి కానీ ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకే మన ప్రాంతం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే కేవలం విశాఖపట్నం కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక వెన్నుముక లాంటిది విశాఖ ఫ్యాక్టరీ. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మరి బిహెచ్పి చూసుకున్నా బిహెచ్ మాది కూడా మూలపడిపోయే పరిస్థితిలో ఉంటుంది. అది బిహెచ్ఎల్లోని దాన్ని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు పట్టుకున్న దాన్ని మాకు కూడా ఎంపీగా మాకు కూడా పార్లమెంట్లో వేసడం కానీ ఆ కంపెనీలో ఉండేదాన్ని, స్టీల్ కంపెనీలో అలాగే ఇండస్ట్రీ కంపెనీలో ఉండేదాన్ని.
దాంట్లో కూడా మీరు వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని, దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా పైడితలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైసీపీ జెండాను ఎగరేయాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచే పార్టీ వైసీపీ అని, పేద ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు రూపంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశారన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అనే చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అని అన్నారు. గాజువాకని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు స్థానిక 76వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని, మరి స్థానికంగా శాసనసభ అభ్యర్థిగా నాకు ఓటేసి గెలిపించమని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని కూడా గెలిపించమని చెప్పి ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వమైనటువంటి స్పందన వాళ్ళ మొహాల్లో కనబడుతూ ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి సంక్షేమం, ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా జరిగినటువంటి అభివృద్ధి, రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మాత్రమే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడగలదు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంత బిడ్డగా, అలాగే గాజువాక నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా ఈ ప్రాంత ప్రజలకి తప్పకుండా ఏదైతే రానటువంటి కాలంలో విశాఖపట్నానికి ధీటుగా గాజువాక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ, అలాగే అనేక పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని ఆధారపడి ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు అందరికీ కూడా ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా, ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా కోసం 30 రోజులు కష్టపడండి, మీకోసం 5 ఏళ్లు నేను కష్టపడతా అని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నానని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తన గెలుపుకు సహకరించాలని ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నానన్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న డంపింగ్ యార్డ్, డ్రైనేజీ సమస్యలకు సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుండి వైసీపీ వ్యతిరేకమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు పోలవరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, మొల్లి చిన్న, కులుకూరి మంగరాజు, పల్లం గోపి తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా మనం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇది స్థానికంగా సోదరులు శంకర్ నారాయణ గారు నేతృత్వంలో పార్టీ నాయకత్వం అందరితో కూడా ఒక సమావేశాన్ని వారు ఏర్పాటు చేసి అందరినీ కలుసుకునేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి వారు నిర్ణయించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించి పెద్దలు రాజశేఖర్ గారు చాలా వివరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి, అలాగే స్థానికంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, ఏ రకంగా గెలిపించుకోవాలనేటువంటి విషయాల గురించి చాలా వివరంగా చెప్పారు. నేను అంత లోతుగా వెళ్ళను, కానీ 2-3 ప్రధానమైనటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు అనేటువంటివి 2 రాజకీయ పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య జరిగేటువంటి ఎన్నిక. స్థానికంగా ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు క్యాండిడేటు, ఎవరు వాళ్ళకి స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా సాధారణ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 10-15% మాత్రమే ప్రభావితం చేస్తాయి. కానీ ప్రజలు పోలింగ్ బూత్లోకి వెళ్ళేటువంటి సమయంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలా, చంద్రబాబు నాయుడు ఓటేయాలా అనేటువంటి ఈ రెండింటి మధ్యనే ఎన్నిక జరుగుతుంది. అందుకనే చాలా క్లియర్గా నేను కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా నేను గెలిచి బయటకు వచ్చిన తర్వాత నా మీడియా మిత్రులందరూ కూడా కలిసి మైక్ నా ముందు పెడితే మీ విజయానికి కారణం ఏంటంటే నా విజయానికి కాదు 151 మంది విజయానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మొహం చూసే మనకి ఓట్లు వేస్తారు రేపు. దాంతోపాటు స్థానికంగా మన తాలూకా బలగం మనతో పాటు ఉన్నటువంటి కుటుంబాలు, మనతో పాటు ఉన్నటువంటి ప్రజలు, గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంటుంది. సో ఈ క్రమంలో సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయంగా మనకు ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయం చేస్తారు. ఎవరో కూడా ఊరికనే నేను ఊరికనే తిరుగుతున్నానన్నా లేకపోతే మీరు ఊరికనే తిరుగుతున్నారంటే అది అబద్ధం రాజకీయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గ్రామ స్థాయిలో ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.